ఉద్యోగాలు సంపాదించాలి, అందరూ డెవలప్ కావాలి. ఓకేనా? ఇప్పుడు మన సార్ చెప్పినట్టుగా మేమేదో ఉన్నతమైన ఫ్యామిలీ నుంచి రాలేదు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా ప్రతిసారి కూడా మిమ్మల్ని నేను చూసుకుంటా. మీరు ఏ విధంగా ఉన్నారో మీకంటే దిగువ స్థాయి నుంచి వచ్చినవాడిని నేను. అబ్నార్మల్ గా హార్డ్ వర్క్ చేసినాము, అబ్నార్మల్ గా డెవలప్ అయినాం. ఓకేనా? అందు గురించి చెప్తా నేను, ఏ వ్యక్తి అయినా కానీ హార్డ్ వర్క్ చేయాలి, కాన్ఫిడెంట్ ఉండాలి, ధైర్యం ఉండాలి. నేను లా ఉన్నా పక్కకున్నా కాదు. ఓకేనా? ఆత్మవిశ్వాసం ఉండాలి, మన మీద మనకు నమ్మకం ఉండాలి. ఒక ఉద్యోగం సాధిస్తా అంటే 100% సాధిస్తాం. ఒక బిజినెస్ మ్యాన్ కావాలనుకుంటే ఖచ్చితంగా అవుతారు. ఏది కావాలనుకుంటే అది ఖచ్చితంగా సాధిస్తారు. దానికి ఒక ప్లానింగ్ ఉండాలి, హార్డ్ వర్క్ ఉండాలి. ఫెయిల్యూర్స్ ఉంటాయి, అవమానాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, ఆర్థిక సమస్యలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అన్నింటినీ అధిగమించినప్పుడు మాత్రమే సక్సెస్ ఉంటుంది. ఈజీగా ఎవరికి రాదు. ఓకేనా? మన కాలేజ్ ఉంది, మన కాలేజ్ నుంచి ఒక సుమారు 2000 మందికి ఉద్యోగాలు వచ్చినాయంటే ఏ ఒక్క విద్యార్థి కూడా ఈజీగా జాబ్ రాలే. వాడు ఒక 2-3 సార్లు ఫెయిల్ అవుతాడు, కష్టపడతాడు, ఒకసారి రన్నింగ్ అవుతుంది. ఓకేనా? వాడు ఎప్పుడప్పుడు ఆలోచన చేసుకుంటూ ఉంటాడు, మా ఫ్యామిలీ ఏంది, మా నాన్న ఏంది, మా విలేజ్ లో ఏమనుకుంటున్నారు, మా అన్న ఏమనుకుంటున్నాడు, నా రెస్పాన్సిబిలిటీ ఏంది, ఇట్లా ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. ఆ విధంగా ఆలోచన చేసిన వాళ్ళు, కష్టపడే వాళ్ళు డెవలప్ అవుతారు. ఏదో అటెండెన్స్ చేసుకొని టైం అయిపోయింది, క్లాసులు అయిపోయినాయి, ఇయర్ అయిపోయింది, గడుస్తూ ఉంటుంది, టైం అయిపోతూ ఉంటుంది. 1 సంవత్సరం అయిపోతుంది, 2 సంవత్సరాలు అయిపోతుంది, 19 years అయిపోతుంది, 25 అయిపోతుంది, అన్నీ అయిపోతాయి. ఏది మన గురించి ఆగదు. నిరంతరంగా హార్డ్ వర్క్ చేస్తూనే ఉండాలి. ఏ గోల్ పెట్టుకున్నామో ఆ గోల్ రీచ్ అయ్యే వరకు కంటిన్యూగా ట్రై చేయాలి. కొంతమంది ఉద్యోగాలు కావచ్చు, కొంతమంది ఇంకేదైనా కావచ్చు, రకరకాల స్టూడెంట్స్ ఉంటారు, రకరకాల వాళ్ళ యొక్క గోల్స్ ఉంటాయి. ఓకేనా? మంచి సక్సెస్ఫుల్ అయిన వాళ్ళ స్టోరీస్ చదవాలి రెగ్యులర్ గా. అబ్దుల్ కలాం ఉన్నాడు, ఒక పేపర్ బాయ్. ఆయన ఎప్పుడు స్పీచ్ ఇస్తా ఉంటాడు పిల్లలకు. ఓకేనా? మీ యొక్క డ్రీమ్స్ పెద్దగా ఉండాలి, ఆ డ్రీమ్ ప్రకారంగా హార్డ్ వర్క్ చేయాలి అని చెప్పేవాడు. అదేవిధంగా ప్రతి సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు స్టోరీ చదువుతూ ఉండాలి. ఇప్పుడు మీ పక్కనే ఉన్నారు, లాస్ట్ ఇయర్ కొంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి, వానికి ఎందుకు వచ్చింది, ఏ విధంగా చదువుకున్నాడు. ప్రతి సక్సెస్ ని ఎప్పుడు కూడా స్టడీ చేస్తూ ఉండాలి, ఫాలో అవుతూ ఉండాలి, హార్డ్ వర్క్ చేయాలి. ఈజీగా ఏది రాదు. అమ్మ నాన్నలు ఫీజు కడుతున్నారు, ఎంత ఇబ్బంది పడుతున్నారో అది మీకు తెలుసు. కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, కొంతమంది వ్యవసాయదారులు ఉంటారు, కొంతమంది ఏమీ లేని వాళ్ళు ఉంటారు, అన్ని రకాల వాళ్ళు ఉంటారు. ఆలోచన చేయాలి, హార్డ్ వర్క్ చేయాలి, ప్రతి సబ్జెక్ట్ లో డెవలప్ కావాలి. ఏ సబ్జెక్ట్ లో మనం వీక్ ఉన్నాము, ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, ఎప్పటికప్పుడు అంచనా వేసుకోవాలి. దాన్ని రెక్టిఫై చేసుకుంటే క్లియర్ అయిపోతారు. సబ్జెక్ట్ లో మార్కులు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఏదైనా కానీ గ్రౌండ్ లో వీక్ ఉన్నావా, గ్రౌండ్ లో హార్డ్ వర్క్ చేయండి. రేపు ఇమీడియట్లీ మనకు ఆర్మీ నోటిఫికేషన్ ఉంది, ఫిబ్రవరిలో మార్చిలో ఉంటుంది, దాన్ని ప్లాన్ చేసుకోండి. డిఫెన్స్ వెళ్ళాలనుకున్న వాళ్ళు డిఫెన్స్ జాబ్ మీద ఫోకస్ చేయండి. మంచి మార్కులు రావాలనుకున్న మంచి హార్డ్ వర్క్ చేయండి. మంచి సబ్జెక్ట్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మంచి సబ్జెక్ట్ ఉంటే రేపు ఎంసెట్ ర్యాంకులు కానీ ఐఐటి ర్యాంకులు కానీ వచ్చే అవకాశం ఉంటుంది. స్టెప్ బై స్టెప్ డెవలప్ కావాలి. మేము ఒకప్పుడు 2011లో ఒక చిన్న కోచింగ్ సెంటర్ పెడితే చాలు అనుకున్నా నేను. పెట్టినాము. ఒక 4-5 years విపరీతంగా కంటిన్యూగా. డిఫెన్స్ అంటే హైయెస్ట్ మనది ఉంటుంది తెలంగాణలో. డిఫెన్స్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఎవరికైనా తేజస్వి గుర్తుకొస్తుంది. ఆ విధంగా హార్డ్ వర్క్ చేస్తున్నాం. జూనియర్ కాలేజ్ మనకు ఉండాలి అనుకున్నాం. 2019లో జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేసినాం. ఓకేనా? రిజల్ట్స్ మార్కెట్ లో అందరికంటే బెస్ట్ రిజల్ట్స్ మనవి ఉన్నాయి. ఎవరికి తెలియదు ఏ కాలేజ్ పాస్ పర్సెంటేజ్ ఎంత ఉందనేది, ఏ విద్యార్థికి తెలియదు. కాలేజీలు నడుస్తూ ఉంటాయి, ఫీజులు తీసుకుంటూ ఉంటారు, కానీ పర్ఫార్మెన్స్ అనేది ఎవరిది ఏ విధంగా ఉన్నది పిల్లలకు తెలియదు. మనది 95% పాస్ పర్సెంటేజ్ ఉంది. మనది 1 by 1 డెవలప్ చేస్తా ఉన్నాం. మన కాలేజ్ కూడా జూనియర్ కాలేజ్ డిఫెన్స్ అనుకున్నాం, ఓకే 100% మనమే ఫస్ట్ ఉన్నాం. ఇంటర్మీడియట్ కూడా ది బెస్ట్ గా ఉన్నాం. మనలాగా క్లాసెస్ కానీ మనలాగా గ్రౌండ్స్ కానీ ఏ కాలేజీ ఉండవు. నెక్స్ట్ మనకు ఎంసెట్ లో ర్యాంకులు రావాలి, ఆ విధంగా హార్డ్ వర్క్ చేస్తున్నాం. ఐఐటి నీట్ అనుకున్నాం, అది కూడా త్వరలో తక్కువ టైంలో సాధించాలని హార్డ్ వర్క్ చేస్తున్నాం. ఇట్లా 1 by 1 ఒక సంస్థ కావచ్చు, ఒక విద్యార్థి కావచ్చు, ఒకేసారి డెవలప్ కాదు. హార్డ్ వర్క్ చేస్తూ ఉండాలి, స్టెప్ బై స్టెప్ డెవలప్ అవుతూ ఉంటాం. ఎప్పుడు మర్చిపోవద్దు మన యొక్క బ్యాక్గ్రౌండ్, మన యొక్క నేటివిటీ,
మనం ఎక్కడి నుంచి వచ్చినాము, ఏం చేస్తున్నాము, మనం చదువుతున్నామా, ఎప్పుడు కూడా మనము మర్చిపోవద్దు. పెద్ద లక్ష్యాలు ఏం కాదు. మనం మీరందరూ డిఫెన్స్ ఉద్యోగం, ఎక్కువ మంది డిఫెన్స్ ఉద్యోగాలు అనుకుంటున్నారు. పెద్ద హార్డ్ వర్క్ ఏం కాదు, పెద్ద డ్రీమ్ ఏం కాదు, నార్మలే. మన స్థాయికి తగ్గట్టుగా, ఓకేనా, మన ప్రాంతానికి తగ్గట్టుగా మనం హార్డ్ వర్క్ చేస్తే 100% రీచ్ అవుతాం. ఓకేనా, చదివే టైంలో చదవాలి, ఆడే టైంలో ఆటలు ఆడాలి. ఓకేనా, అందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలి. లెక్చరర్స్ కావచ్చు, వార్డెన్లకు, అందరికి కూడా. ఓకేనా, ఒక విద్యాలయం అంటే ఒక టెంపుల్ లాంటిది. ఆ విధంగా డిసిప్లిన్ గా ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా కానీ మనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి. ఫలానా వాళ్ళ అబ్బాయి అంటే ఒక ప్రత్యేకత సాధించాల. ప్రత్యేకత సాధించాలంటే మంచి మార్కులు రావాలి, తొందరగా ఉద్యోగాలు రావాలి, ఏదో ఒకటి సాధించాలి. అందరిలాగా ఉన్న మనకు గుర్తింపు రాదు. ఇమ్మీడియట్లీ ఇంటర్మీడియట్ కాగా నీకు ఉద్యోగం వచ్చిందనుకో, అప్పుడు అందరిలో మనం ప్రత్యేకంగా ఉంటాం. ఇప్పుడు తేజస్ అంటే అందరిలో ఒక ప్రత్యేకమైనది. ఒక జూనియర్ కాలేజే కాదు, అందులో ఉద్యోగాలు కూడా వస్తాయి. ఇలాంటిది ఎక్కడన్నా ఉందా తెలంగాణలో? లేదు. చాలా మంది పెడతా ఉంటారు, కానీ మనలాగా రిజల్ట్స్ రావు. ఓకేనా, ప్రతి స్టూడెంట్ కూడా ఒక ఐడెంటిఫై సాధించాలి, తనకంటూ ఒక ప్రత్యేకతను సాధించాలి. అది ఎప్పుడు వస్తుంది? మంచి మార్కులు వచ్చినప్పుడు, లేదా తొందరగా ఉద్యోగాలు వచ్చినప్పుడు, లేదా ఏదో ఒక స్కిల్. నువ్వు పెద్ద బిజినెస్ మ్యాన్ అవుతావా, పెద్ద సాఫ్ట్వేర్ జాబ్ అవుతావా, పెద్ద లేటెస్ట్ టెక్నాలజీ వ్యవసాయదారులు అవుతావా, ఏదో ఒక ప్రత్యేకత సాధించాలి. అప్పుడు మన పేరెంట్స్ హ్యాపీగా ఉంటారు. ఓకేనా, మనకు సాటిస్ఫై ఉంటుంది. ఇప్పుడు 25 ఏళ్ళ దాకా 30 ఏళ్ళ దాకా చదువుకుంటేనే, ప్రైవేట్ జాబ్ చేసుకుంటేనే ఏమీ ఉండదు. 10,000 శాలరీ వస్తే 10,000 ఖర్చులు ఉంటాయి. కాబట్టి ఏజ్ ఉన్నప్పుడు, సమయం ఉన్నప్పుడు వృధా చేయకుండా హార్డ్ వర్క్ చేయాలి. మనం అనుకున్న డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవాలి. నేనైతే ప్రతిసారి ఇది చెప్తా. నేను ఏ చిన్న మీటింగ్ అవకాశం దొరికినప్పుడు ఇది చెప్తా. హార్డ్ వర్క్ చేయాలి, నిజాయితీగా హార్డ్ వర్క్ చేయాలి, తల్లిదండ్రులు గుర్తుంచుకోవాలి. ఒక రోజు ఒక టైం గడిచింది అంటే ఈ టైంలో మనం ఎంత డెవలప్ అయినా ఆలోచన చేయాలి, ఎందులో వీక్ ఉన్నామో గుర్తించాలి. ఇంతే ఉంటుంది. సక్సెస్ ఫార్ములా ఏం లేదు. మనం ఏమీ చేయకుండా సైలెన్స్ గా ఉండి నాకు అస్తలేదు, నేను చేస్తలేనంటే రాదు. ఊరికే ఉంటే ఏది రాదు. ఓకేనా, ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా సక్సెస్ 100% వస్తుంది. దానికి మనం ఆ విధంగా అడుగులేయాలి, ఆ విధంగా ముందుకెళ్ళాలి. డిఫెన్స్ పిల్లలు డిఫెన్స్ ఉద్యోగాలు అనుకుంటున్నారు, రేపు ఆర్మీ సెలక్షన్స్ ఉంది, ఎస్ఎస్సీ జీడీ ఉంది. హార్డ్ వర్క్ చేయాలి. నీ టాలెంట్ ఎంత ఉందో అనేది నీకు తెలుసు. నీ ఎగ్జామ్ పెట్టినప్పుడు, నీవు గ్రౌండ్ లో 1.6 రన్నింగ్ పెట్టినప్పుడు నీ స్టాండర్డ్ ఏముంది అనేది ప్రతి ఒక్క విద్యార్థికి తెలుసు. దాన్ని రెక్టిఫై చేసుకొని ఇంకా హార్డ్ వర్క్ చేయండి. ప్రతి విద్యార్థి సక్సెస్ అవుతాడు. పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా విద్యార్థి దశ నుంచి వచ్చిన వాళ్ళే, మిడిల్ క్లాస్ వాళ్ళే. ఆ విధంగా ముందుకెళ్ళాలి. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా హార్డ్ వర్క్ చేయాలి. ఓకేనా, ఇవాళ మనము 26 జనవరి జరుపుకుంటున్నాం కాబట్టి, ఓకేనా, దీనికి సంబంధించిన దేశభక్తి విలువలు కూడా పెంపొందించాలి. ప్రతి విద్యార్థి కూడా, ప్రతి యువకుడు కూడా దేశం మీద భక్తితో ఉండాలి. మన దేశం అన్ని రంగాల్లో ముందుకెళ్తుంది. ఓకేనా, జై హింద్, జై భారత్.